అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డిఎఫ్ఓ పరిధిలోని మారేడుపల్లి మండలం జిఎం వలస పంచాయతీ సర్పంచ్ కారం లక్ష్మితో తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అక్కడి టూరిజం గురించి అడిగి తెలుసుకున్నారు. జిఎం వలస పంచాయతీ పరిధిలోని వలుమురుగొంది గ్రామంలో టూరిజం రీసార్ట్స్ జరుగుతున్నవి. అందులో 80 లక్షల రూపాయలు జిఎం వలస పంచాయతీకి 20% నిధులు రావాల్సిన కథ. అవి వచ్చినవా రాలేదా అని సర్పంచ్ కారం లక్ష్మిని పెద్దంశెట్టి అడిగినాడు. అందుకుగాను సర్పంచ్ అవి ఏవి మాకు రాలేదు అని సమాధానమిచ్చారు. కలవడం జరిగిందండి. ఇక్కడ వాలుమూరుగొంది పంచాయతీలో రిసార్ట్స్ నడుస్తున్నాయి. ఆ రిసార్ట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, పంచాయతీకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుందని ఈ సర్పంచ్ గారు అడిగి తెలుసుకుందాం. డైరెక్ట్గా ఆవుడు జిఎం వలస ఏజెన్సీలో ఉన్న జిఎం వలస గ్రామం రావడం జరిగింది. అమ్మ మీ పేరేం పేరమ్మా? లక్ష్మి. కారం లక్ష్మి. కారం లక్ష్మి. మీరు ఏం చదువుకున్నారమ్మా? 9వ తరగతి. 9వ తరగతి చదువుకున్నాను. జిఎం వలస పంచాయతీకి మీరు సర్పంచా? సర్పంచ్. ఈ గ్రామం వలస పంచాయతీకి నేను సర్పంచ్. మీకు యామ్లెట్ విలేజ్లు ఎన్ని ఉన్నాయమ్మా? ఇక్కడ 7 గ్రామాలు ఉన్నాయండి. 7 గ్రామాలు ఉన్నాయి. జిఎం వలస పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాల పేర్లమ్మా? బాలమూరు, ఉత్తలూరు, గొందివాడ, నెల్లూరు అండి, పీమద్దులూరు అండి. పీమద్దులూరు జిఎం వలస. మరి ఈ పంచాయతీల్లో వాలుమురుగొందులో రీసార్ట్స్ కట్టారు కదా, ఆ సంగతి తెలుసా మీకు? రీసార్ట్స్ నడుస్తున్నాయని తెలుసు కానీ వాటి గురించి పెద్దలు మాకు అవగాహన లేదు. అందులో అవగాహన లేదండి. అయితే అందులో ఈ రీసార్ట్స్లోని వచ్చే ఇన్కంలో 20% పంచాయతీకి ఇవ్వాలన్న సంగతి మీకు ఏమైనా తెలుసా? అది తెలీదండి, ఎప్పుడు అడగలేదండి, వాటి గురించి తెలీదండి. ఇప్పుడు సిబిటి అనేది ఒకటి నడుస్తుంది, అది కూడా తెలుసా మీకు? తెలీదా? బాలమూరులో రీసార్ట్స్ నడుస్తున్నాయని తెలుసండి, మరి ఆ సిబిటి గురించి పెద్దగా అవగాహన అయితే లేదండి. మీకు అవగాహన లేదు. అయితే మరి ఈ సిబిటిలో వచ్చే 20% అంటే ఈ సంవత్సరం 80 లక్షల రూపాయలు డ్రా చేసి అందులో సిబిటిలో వచ్చిన ఇన్కంలో 20% గ్రామ పంచాయతీకి ఇవ్వాలి. తర్వాత సిబిటి సభ్యులకి 30% ఇవ్వాలి. 50% ఏమో ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆ గెస్ట్ హౌస్ను బాగు చేయడానికి తీసుకోవాలి. అది ఆ విషయం మీకు తెలుసమ్మా? తెలీదండి. ఈ విషయం 80 లక్షలు ఉన్నాయన్న సంగతే మాకు తెలియదండి. పంచాయతీ వాళ్ళకి ఎవరికి తెలియదండి. అందులో సిబిటిలో చేసే వాళ్ళకే తెలిసి ఉండాలి. సిబిటి వాళ్ళకి తెలిసింది. మరి పంచాయతీకి 20% ఇవ్వాలి కదా. దాదాపుగా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 80 లక్షలు డ్రా చేసి వర్కులు చేసామన్నారు. అందులో పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా. 20% ఇవ్వాలి. 80 లక్షలు 20% అంటే దాదాపుగా మీ పంచాయతీకి 16 లక్షల రూపాయల దాకా వస్తుంది. అవి ఏమన్నా మీకు ఏమన్నా తెలుసండి? ఇవన్నీ తెలీదండి. వాటి గురించి అసలు అవగాహన లేదండి. అవగాహన లేదండి. అయితే ఈ వచ్చిన 80 లక్షల్లో కూడా ఆ రీసెర్చ్కి ఏ వర్క్ చేసినా 5 లక్షలు దాటితే టెండర్ వేయాలి. ఆ టెండర్ వేసి టెండర్ మీద వర్కులు చేయాలి. ఆ వర్కులనే చేస్తున్నారనే సంగతి మీకు ఏమైనా తెలుసమ్మా? ఎప్పుడు చెప్పలేదండి, వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్పలేదండి, మేము వెళ్ళి అడగలేదండి, తెలియదండి. అక్కడ కూడా తెలియదు మీకు. ఈ విధంగానే అక్కడ మాయ జరిగింది. అంతే తప్ప కానీ 16 లక్షలు వచ్చిందన్న సంగతి మీకు తెలియదండి. మీకు అసలు తెలియదు. ఈరోజు మీ పేరేం పేరండి అమ్మన్నారు? కారం లక్ష్మి అండి. కారం లక్ష్మి గారు జిఎం వలస సర్పంచ్ గారండి. ఈవిడి మారేడుమిల్లి మండలంలో జిఎం వలస అనే పంచాయతీ అండి. 7 యామ్లెట్ విలేజ్లు ఉన్నాయి. అందులో వాలుమురుగొందులో ఇది నడుస్తుంది. ఏదండి, మన రీసార్ట్స్ నడుస్తున్నాయి. ఆ రీసార్ట్స్లో దాదాపుగా 80 లక్షల రూపాయలు ఇన్కమ్ ఈ సంవత్సరం వచ్చింది. ఆ 80 లక్షల రూపాయలు ఏం చేయాలంటే అండి, ప్రభుత్వం నారమ్స్ ప్రకారంగా రాజమండ్రి సిసిఎఫ్ గారు సూచనలపై ఇందులో జిఎం వలస పంచాయతీకి 20% ఇవ్వాలి. సిబిటి సభ్యులకి ఏమో 30% ఇవ్వాలి. మిగిలిన 50% అందులో ఎంత డబ్బులు వస్తే మిగిలిన 50%లో దాదాపుగా ఆ రీసార్ట్స్ బాగు చేయించడానికి, రిపేర్ చేయించడానికి, ఏమన్నా వర్క్లు ఉంటే చేయడానికి ఎంత డబ్బు వస్తే 5 లక్షలు దాటిందంటే టెండర్ వేయాలి. టెండర్ ద్వారా పిలిచి ఆ వర్కులు చేయాలి. చేయకుండా ఇక్కడున్న డిఎఫ్ఓ గారు, ఇక్కడున్న సభ్యులందరూ కలిపి ఏది లేకుండా చేసిన సంగతి మీకు కారం లక్ష్మి గారు మీకు ఏమైనా తెలుసండి ఈ విషయం? ఇది ఏం తెలియదండి. ఇందులో మీకు 20% అంటే 80 లక్షలు డ్రా చేశారు కాబట్టి 16 లక్షల రూపాయలు రావాలి. మరి 16 లక్షల రూపాయల గురించి మీరు ఏమన్నా ఇప్పుడు మేము చెప్పాం, మా మీడియా ద్వారా కూడా చెప్పగలిగాం. మీరు ఏమన్నా పిఓ గారిని కానీ రంపచోడవరం వెళ్ళి ఎవరినన్నా సంప్రదించారని మీరు?
చెప్తామండి. ఇప్పుడు చెప్తారు. ఇంక నుంచి ఒకసారి ప్రయత్నం చేస్తామండి. ఐటీడీఏ గారికి చెప్తామండి, డిఎఫ్ఓ గారికి కూడా కలిసి చెప్తారండి. అలాగే సర్పంచ్ కారం లక్ష్మి గారి భర్త, ఈయన కూడా డిగ్రీ చదువుకున్నారంటండి. మీ పేరేం పేరు సార్? వెంకటందొర. మరి ఇక్కడ సిబిటీలో మీ ఆవిడ గారు అయితే బయట తిరగదు, ఈ సర్పంచ్ తెలుస్తుంది. సిబిటీ డబ్బులు ఇంచుమించులో 20% రావాలన్న సంగతి మీకు తెలుసండి? మాకు కూడా పూర్తి అవగాహన లేదు సార్. ఇదివరకు ఏంటంటే మేము డిఎఫ్ఓ గారికి ఒక లెటర్ పెడదాం అనుకున్నాం. ఏంటంటే ఈ లోపల ఏంటంటే అందులో మా హాబిటేషన్కి సంబంధించి వాల్మూరు గ్రామస్తులు కొంతమంది అక్కడ సిబిటీలు చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఉపాధి కల్పించారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే బయటికి లీకప్ అయితే కనుక బయటికి మేము ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అన్న కాడికి కొంచెం నొక్కి పట్టినట్టుగా నాకైతే అర్థమైంది సార్. మీకు తెలిసింది అయితే సిబిటీ సభ్యులు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్లో 30% ఇవ్వాలి. వాళ్ళకి ఆ జీతాలు 30% తీసుకుంటారు. మిగిలిన 20% గ్రామానికి ఇవ్వాలి. అంటే గ్రామంలో శానిటేషన్ కానీ మీకు లైట్లు కానీ ఏమైనా బాగు చేయించుకోవడానికి 20% అక్కడికి వచ్చే ఇన్కమ్లో మీకు ఇస్తారు. కానీ అది ఏది ఇవ్వకుండా 50% వరకు అక్కడ సిబిటీలో అక్కడ గెస్ట్ హౌస్లో జరిగే ఏ వర్క్ చేసినా అందులో దాదాపుగా 5 లక్షలు దాటితే టెండర్ వేసి వర్క్ చేయాలన్న సంగతి మీకు ఏమైనా తెలిసే తెలియదండి? అది నాకు ఐడియా లేదు సార్. మీకు ఐడియా లేదు. మరి సిబిటీ సభ్యులు పనిచేస్తున్నారు కదా, మీ పంచాయతీ వాళ్ళు కదా, మరి వాళ్ళు కూడా ఏం చెప్పలేదు ఎప్పుడు? వాళ్ళు చెప్పలేదు సార్. అందులో ఏంటంటే అందులో ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో వాళ్ళని కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇది జరుగుతుందండి. అదండి ఇదండి ఏజెన్సీలో రంపచోడవరం నియోజకవర్గంలో మారేడుమిల్ల మండలంలో జిఎం వలస అనే గ్రామంలో వాలుమూరు గొంతులో జరిగే అవకతవకలు రాజమండ్రి సీసీఎఫ్ఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తామండి. ఆయన ఏం చెప్తారో 80 లక్షలు ఇన్కమ్ అయితే రావడం జరిగిందని తెలిసింది. ఆ 80 లక్షల్లో 20% జిఎం వలస పంచాయతీకి రావాలి. అలాగే అక్కడ పనిచేసే సిబ్బంది సిపిటి సభ్యులకి అయితే 30% ఇవ్వాలి. మిగిలిన 50% అందులో ఆ 50%లో అందులో ఏమైనా రిపేర్లు వస్తే అక్కడ ఒక 5 లక్షలు దాటితే రాజమండ్రి సీసీఎఫ్ గారి ద్వారాగా ఆయన వర్క్ చేయించాలి తప్ప ఈయన సొంతంగా పెట్టి చేయించేశారని మాకు మా మీడియాకి వచ్చిందండి. మా మీడియాకి వస్తే డైరెక్ట్గా ఈ జిఎంఎల్స్ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కారం లక్ష్మి గారి దగ్గరికి వాళ్ళ భర్త గారి దగ్గరికి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకుంటే కనీసం ₹1 కానీ ఏమి కానీ మా సంతకాలు కానీ మా పంచాయతీకి కానీ ఈ రోజు వరకు ₹1 రాలేదని పబ్లిక్గా చెప్తున్నారు. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టండి? ఇది దాదాపు 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల్లో కూడా మీకు ఎప్పుడన్నా డబ్బులు పంచాయతీకి ఇచ్చారని తెలిసిందండి మీకు? పంచాయతీకి ఎప్పుడు ఇవ్వలేదంటండి. ఈ విధంగా జరిగే దాని మీద ఖచ్చితంగా రాజమండ్రి సీసీఎఫ్ గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకుని ఇక్కడ ఏ విధంగా ఏజెన్సీలో ఉన్న కుగ్రామాలు మా ఇంటీరియర్ ఏరియా ఉన్న గ్రామాలు ఇది ఏ విధంగా ఉంది, ఇక్కడ కలిసిరంతా ఈ కలిసిరి దగ్గర ఉండి మేము మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్న ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా జిఎంఎల్స్ పంచాయతీకి 20% వచ్చే వరకు కూడా TJ9 టీవీ కూడా మీ వెనకాల ఉండి పోరాటం చేస్తుంది. అలాగే తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడైన నేను ఖచ్చితంగా ఈ డబ్బులు ఈ పంచాయతీలకి ఖచ్చితంగా వచ్చేలాగా మేము కూడా చేస్తామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు జిఎంఎల్స్ గ్రామంలో ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ గారి ఇంటి దగ్గర ఉండి మేము ఈ మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నాం సార్.